వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి బేసిక్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఎక్సర్సైజ్ మనం ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చామండి. ఇది డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండి. దానికి సంబంధించి సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇది మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ముందు బిఫోర్ వీడియోలో ఇచ్చామండి. ఇవి కూడా అంటే మనకి ఈ సబ్ట్రాక్షన్ మీద, అలాగే మల్టిప్లికేషన్ అండి, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సింప్లిఫై అండి. సింప్లిఫై అంటే మామూలుగా ఇది మనం వీటికి అన్నిటికి మనం ఏం చేయాలంటే నేను చెప్పుకున్నామండి, ఎల్సిఎం కట్టేయడమే. ఇది మామూలుగా దీనికి ఎల్సిఎం కట్టేస్తే 2 అవుతుంది. 27 - 15 వాల్యూ చేయాలి. అలాగే ఇక్కడ 7 × 3 21 అండి ఎల్సిఎం. అక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తే మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేసి యాడ్ చేసేయాలండి. 5 టర్మ్ 3 × 3 9 అవుతుంది. 10/3 అవుతుంది. ఇక్కడ 5 + 6 అండి 11/5 అవుతుంది. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే 7 × 1 7 + 1 అండి, ఇది 8/7. అలాగే ఇది కూడా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ చేయడం. అలాగే సింప్లిఫై అండి. ఇది కూడా ఎల్సిఎం కట్టేయాలి మొత్తానికి టర్మ్కి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే మాత్రం మామూలు ఫ్రాక్షన్ కింద మార్చేసి దీనికి మల్టిప్లికేషన్ అండి. ఇది అంటే 24 25/4 అండి మల్టిప్లై చేయాలి. డివిజన్ అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే A/B B/A అంటే రివర్స్ అవుతుందండి, ఇంటూ చేయొచ్చు. అంటే మనకి మామూలుగా A/B, ఇక్కడ C/D అయితే డివిజన్ అయితే A/B × D/C అవుతుందండి. అంటే మనకి ఏదైనా 2/5 × 11 రివర్స్ చేయాలండి. 11/1 మళ్ళీ మల్టిప్లై చేసేటప్పుడు, లేకపోతే ఇక్కడ 2/5/1/11 వేయాలి. అలా కాకుండా మల్టిప్లై చేస్తే 2/5, దీన్ని రివర్స్ చేయాలండి, అంటే 11/1. అలాగే మనకి సింప్లిఫైకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇవి అంటే కొద్దిగా సింపుల్గా ఉంటాయి కాబట్టి మన బేసిక్ మ్యాథమెటిక్స్లో భాగంగా మనకి అంటే స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ ప్రాబ్లమ్స్ ఇస్తున్నామండి. అంటే రెమెడీల కింద, అంటే లోయర్ క్లాసెస్లో ఉన్న మనకి మర్చిపోకుండా ఈ సెలవుల్లో చేయడానికి బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇస్తున్నామండి. దీని తర్వాత మనకి ఐఐటి ఫౌండేషన్ కూడా ఉంటుందండి. 6th నుంచి 10th వరకు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే ఈ 10 days అయిన తర్వాత 6th నుంచి ఐఐటి ఫౌండేషన్ క్లాసులు ఉంటాయండి. దానికి సంబంధించి కూడా మనకి బేసిక్ మ్యాథమెటిక్స్ ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ అండి. ఇది బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి క్లాసు. ఇవి మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది వీడియోలోనే మనం కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కొంచెం స్టూడెంట్స్ ఆల్రెడీ చేయగలరనే ఉద్దేశంతో ఇక్కడ చేయట్లేదండి. అంటే ఇవి ఈజీ సమ్స్. అంటే మనకి వీడియో లెంగ్తీ అవుతుంది, అంటే మీకు ప్రాబ్లమ్స్ ఇవ్వడం వల్ల ఇంటి దగ్గర చేస్తారనే ఉద్దేశంతో, అంటే మనకి సెలవుల్లో వర్క్ ఉంటుందనే ఉద్దేశంతో మనం ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే కొద్ది కష్టంగా ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం మనం ప్రతిదీ చేస్తామండి. ఇది మాత్రం మామూలుగా సింపుల్గా మనకి లోయర్ క్లాస్ 6th నుంచి ఎవరైనా కొద్దిగా చేయగలుగుతారు కాబట్టి ఎల్సిఎం ఇవే కదా ఒకటి మనం ఇక్కడ ప్రాబ్లం చేయట్లేదు. ఇప్పుడు మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. మరికొన్ని ప్రాబ్లమ్స్ అండి మనకి డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ సంబంధించి. అంటే కొన్ని టర్మ్స్ పాయింట్స్ యాడ్ చేయడం, అలాగే మైనస్ చేయడం అండి. యాడ్ చేయడం, మైనస్ చేయడం, మల్టిప్లై చేయడం అండి. ఇది మల్టిప్లై చేయడం. ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఇక్కడ మల్టిప్లై చేసేసి మామూలుగా పాయింట్ తీసేసి మల్టిప్లై చేసి ఎన్ని స్థానాల తర్వాత ఉందో ఒకసారి కౌంట్ చేసుకుని మనకి పాయింట్ పెట్టడం అండి. ఇప్పుడు మామూలుగా అయితే 1000తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఎన్ని ప్లేసెస్ వస్తాయంటే మనకి ఎడమవైపు నుంచి కుడివైపు జరుగుతుందండి. అంటే మామూలుగా అయితే 10,001 అవుతుంది. ఇక్కడ ఎడమవైపు నుంచి మల్టిప్లై చేస్తే ఎడమవైపు నుంచి కుడివైపు జరుగుతుందండి. అలాగే డివైడ్ చేస్తే మనకి ఇక్కడ కుడివైపు నుంచి ఎడమవైపు పెరుగుతుంది. అంటే డివైడెడ్ బై 100 అయితే 49. మనకి ఇక్కడ 100 2 ప్లేసెస్ కాబట్టి ఇక్కడ 49.012 ఉంటుందండి. అలాగే 1000 అయితే మనకి 7. ఇక్కడ 3 ప్లేసెస్ పెరుగుతుంది. అంటే మనకి మల్టిప్లై చేస్తే మనకి ఎడమవైపు నుంచి కుడివైపుకి మారుతుందండి.
అలాగే మనం డివైడ్ చేస్తే కుడి వైపు నుంచి ఎన్ని ప్లేసెస్ అయితే అన్ని ప్లేసెస్ అండి. 10 అయితే ఒక ప్లేస్, 100 అయితే 2 ప్లేసెస్, 1000 అయితే 3 ప్లేసెస్ అండి. ఇది మనకి డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ అండి. అంటే మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మామూలుగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తామండి. అలాగే మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి మరికొన్ని ప్రాబ్లమ్స్, మరికొన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మీరు కొద్దిగా మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. అంటే మనకి గ్రోత్ ఛానల్ అండి ఇది. ఇది మీకు తెలుసున్న స్టూడెంట్స్ వాళ్ళు అంటే మనకు ఉపయోగపడే ఛానల్. రేపటి రోజు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామండి. అంటే మనకి త్వరలో ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తున్నామండి ఆల్రెడీ. ఇప్పుడు మనం 10th క్లాస్ కూడా మొత్తం సిలబస్ చెప్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.